వెల్కమ్ టు మనీ మంతన్ టీవీ. నేను మీ ధనలక్ష్మి. మనకు అన్ని విషయాల్లో కంటే కూడా ముఖ్యమైనటువంటి విషయం మనం ప్రతి ఒక్కరం కూడా గుర్తుంచుకోవాలి. ఆ గుర్తుంచుకుంటేనే జీవితానికి అర్థం పరమార్థం. ఆ అర్థం పరమార్థం అంటే ఏంటంటే ఆర్థికకు సంబంధించినటువంటి విషయాలు, ఆర్థికంగా ఎలా ఉండాలి, ఆర్థికంగా భద్రత కలిగి ఏ విధంగా ఉండాలి అనేటటువంటి విషయాలతో మనకి వారి యొక్క అనుభవాన్ని రంగరించి అంటే అవపాసన పట్టి అని కూడా మనం ఇక్కడ చెప్పొచ్చు. అలాంటి విషయాలు ఆణిముత్యాలు. అవి అందరూ చెప్పరు, కొందరే చెప్తారు. ఆ కొందరిలో ముందుండేటటువంటి మొట్టమొదటి వ్యక్తి, అపార అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఆర్థిక విశ్లేషకులు హనుమండ్లి గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు మనం చూసుకుంటున్నట్లయితే చాలా వరకు కూడా ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో భద్రత అంటే ఏంటి, ఆర్థిక పరమైన భద్రత అంటే ఏంటి? ఆర్థికపరమైన భద్రత అంటే మనము ఒక వచ్చే నెల కొరకు, అయితే వచ్చే 3 నెలల కొరకు కానీ 6 నెలల కొరకు కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ వచ్చినా కానీ, మన ఆదాయంలో డిస్టర్బెన్స్ వచ్చినా కానీ తట్టుకునే విధంగా ఆర్థిక వనరులు ఉంటాం. అంటే ఇప్పుడు మన క్రెడిట్ కార్డు తీసుకున్నాం అనుకోండి, మనకు ఒక 10 ఇయర్స్, ఒక 5 మంత్స్ ఇన్కమ్, 10 మంత్స్ ఇన్కమ్ వరకు రిస్క్ ఉండదు. అదే మరి ఆర్థిక భద్రత ఏంటంటే మన సేవింగ్స్ ఒక 3 నెలలకు, నెల కానీ 2 నెలలు కానీ 3 నెలలు కానీ 6 నెలలు కానీ మన ఖర్చులకు సరిపడే విధంగా మన యొక్క సేవింగ్స్ను ఆస్తి రూపంలో కానీ, పెట్టుబడుల రూపంలో కానీ, డిపాజిట్ రూపంలో ఏ విధంగానే కానీ ఉంచుకోవడం పద్ధతి అన్నమాట. అంటే మనకు జేబులో డబ్బు ఉన్నప్పుడు మనకు ఎంత ప్రశాంతంగా ఉంటుంది, డబ్బు లేకపోతే ఎలా ఉంటుంది అని ఆలోచించాలి. ఎందుకంటే మన జీవితంలో ఒక రోజు కూడా డబ్బు లేకుండా ఉండలేము మనం. అంటే మన జీవితం సాగలేదు. కాబట్టి ఖచ్చితంగా మన జీవితంలో అతి ముఖ్యమైన పాత్ర వహించేది డబ్బు. దానికి ఎంతో ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది, గౌరవించాల్సిన అవసరం ఉంది, జాగ్రత్తగా బాధ్యతగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది, బాధ్యతగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంది. మన దగ్గర ఎక్కువ ఉంది కదా అని వేస్ట్ చేయలేము, తక్కువ ఉంది కదా అని మనం ఎవరిని మనము అడిగే పరిస్థితి ఉండకూడదు. అలా రాకుండా చూసుకోవాల్సిన పద్ధతి. దాని కొరకు ఆర్థిక భద్రత ఉండాలంటే ఒక భద్రత అనేది మనకు మానసికంగా మనకు ఎంతో మనశ్శాంతిని ఇస్తుంది, కంఫర్ట్ని ఇస్తుంది. అది మన ఇంట్లో డబ్బు, మన జేబులో డబ్బు ఉందంటే మనకు ఎంతో కంఫర్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ఫీల్ అయ్యి చూడండి ఎలా ఉంటుంది అనేది. ఒకవేళ ఇవాళ కమిట్మెంట్స్ లేవంటే ఎలా ఉంటుంది, ఇవాళ ఇవ్వాల్సిన కమిట్మెంట్స్ ఉన్నాయంటే ఎలా ఉంటుంది, ఒకసారి ఫీల్ అయ్యి చూడండి. అప్పుడు మనం ఆలోచిస్తే మనకు దాని ఒక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. కాబట్టి మనం భద్రతగా, మన ఆరోగ్యం ఎంత భద్రతగా ఉంటామో, మన రోడ్డు మీద వెళ్తుంటే ఎంత భద్రతగా ఉంటాము. అంటే మనం యాక్సిడెంట్ కాకుండా కాపాడుకోవడానికి. అదేవిధంగా ఆర్థిక విషయాల్లో కూడా సమస్యలు వచ్చినా తట్టుకునే విధంగా, ఆర్థిక సమస్యలు తట్టుకునే విధంగా ఆర్థిక వనరులు సమకూర్చుకోవడమే ఆర్థిక భద్రత. అఫ్కోర్స్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది, క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అయినా కానీ మన ఎంతవరకు బాధ్యులు, మనం ఎంతవరకు బాధ్యత ఉంటుంది, మనం ఎంతవరకు ఎదుటి వాళ్ళ యొక్క సహాయం లేకుండా మనం మన యొక్క ఆర్థిక భద్రత సాధించుకోగలుగుతామని కూడా మన బాధ్యతగా ఉంటుంది. అదేవిధంగా సార్, ప్రతి ఒక్కళ్ళమే ఆర్థిక విషయాలలో, ఆర్థిక భద్రత విషయాలలో స్వాతంత్రం కలిగి ఉండటం అంటే ఎలా అంటారు దాన్ని మీరు? చాలామంది స్వాతంత్రం అంటే తన డబ్బు నా ఇష్టం వచ్చిన ఖర్చు పెట్టుకోవచ్చు అని చెప్పని అనుకుంటారు అన్నమాట. డబ్బు మీ ఒక్కరిదే మీరు సంపాదించేదే కావచ్చు, కానీ అది మీకు సమాజానికి కుటుంబానికి కోసం కుటుంబంకు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది, ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉంటుంది, సమాజానికి కూడా కొంత భాగం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఆ యొక్క డబ్బు వల్ల ఎవరికి నష్టం రాకుండా చూడాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క డబ్బుని మీరు సంపాదించే మీరే అయినా కానీ మీకు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి దాని బాధ్యతగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది, పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అంటే మన కుటుంబానికి కూడా ఇప్పుడు మనం డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళు ఇలా పెడుతున్నట్టు చూడాల్సిన అవసరం ఉంటుంది. అదే మరి వాళ్ళు మనం పెట్టుబడి పెట్టినప్పుడు కూడా అది తిరిగి వస్తాయా రావని చూడాల్సిన అవసరం ఉంటుంది. అప్పులు ఇస్తే కూడా తిరిగి వస్తాయా రావని చూడాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి సరిగ్గా పన్ను చెల్లిస్తున్నాం లేదని చూడటం అవసరం ఉంటుంది. సమాజానికి ఏమైనా అవసరమైనప్పుడు వైద్య సహాయం కానీ, విద్య సహాయం కానీ, ఇంకే విధమైన అవసరం ఉన్న వాళ్ళకి సహాయం చేయడానికి కూడా మనము సమాజం బాధ్యత కూడా వహించాల్సిన అవసరం ఉంటుంది. అది నా బాధ్యత కాదు, బాధ్యత అది కంపల్సరీ. సమాజం మీకు ఇస్తేనే మీరు సమాజంలో ఈ స్థితిలో ఉన్నారు. కాబట్టి సమాజంలో మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అది ఆలోచించుకొని మనము ఆర్థిక విషయాల్లో మనము స్వాతంత్రాన్ని అనుకోవాలి. స్వాతంత్రం అంటే విచ్చలవిడితనం కాదు. స్వాతంత్రం అనేది నా డబ్బు నా ఇష్టం వచ్చి ఖర్చు పెట్టుకుంటానటానికి కాదు. స్వాతంత్రం అనేది
బాధ్యతగా ఖర్చు పెట్టాలి, బాధ్యతగా పెట్టుబడి పెట్టడం అనేది స్వాతంత్రం. విత్ ఇన్ లిమిటెడ్ సర్కిల్. స్వాతంత్రం అనేది విత్ ఇన్ ద లిమిట్స్లో ఉంటుంది. బాధ్యతయుతంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. విచ్చలవిడితనం అనేది స్వాతంత్రం కాదు, నా ఇష్టం కాదు. బాధ్యత చేసిన ప్రతి పని కూడా స్వాతంత్రం బాధ్యత లోపలనే స్వాతంత్రం ఉండాలి, కానీ బాధ్యత దాటి స్వాతంత్రం ఉండకూడదు. ఆర్థిక భద్రత విషయంలో స్వాతంత్రం అంటే సార్ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలకు ఉంటుందా, లేకుంటే పిల్లలకు కూడా ఆర్థిక స్వాతంత్రం ఉంటుందంటారా మీరు? స్వాతంత్రం అనేది చాలా వరకు ఏమిటంటే, తన డబ్బు కాబట్టి మన పిల్లలు సంపాదిస్తున్నటువంటి వాళ్ళు ఖర్చు పెట్టుకుని వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకుంటారని చెప్పి అనుకోవచ్చు. కానీ తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులు పిల్లలు ఖర్చు పెడుతుంటే, నిర్లక్ష్యంగా బాధ్యత రహితంగా ఖర్చు పెడుతుంటే తల్లిదండ్రులకి ఏమనకపోయినా కానీ బాధ అనిపిస్తుంది. కాబట్టి పిల్లలకు బాధ్యత ఏంటంటే, వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బుని ఎంత బాధ్యతగా ఖర్చు పెడుతున్నాము, దేనికోసం ఇచ్చే దానికోసం ఖర్చు పెడుతున్నామా, నిర్లక్ష్యంగా చేస్తున్నామా, దానివల్ల ఏం ప్రయోజనం ఉంది, తనకేంటి ప్రయోజనము, కుటుంబానికి ఏంటి ప్రయోజనము, సమాజానికి ఏంటి ప్రయోజనము అని ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది బాధ్యత. లేదు తల్లిదండ్రులు ఇచ్చారు, వాళ్ళు వదిలేశారు కాబట్టి నా ఇష్టం వచ్చిన పెట్టుకోవడానికి నాకు హక్కు ఉంది అనడం అనేది మాత్రం ఈ బాధ్యత రాహిత్యం అవుతుంది. కాబట్టి స్వాతంత్రం అనేది విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. బాధ్యత లోపలనే స్వాతంత్రం ఉంటుంది తప్ప స్వాతంత్రం అనేది బాధ్యతను దాటి స్వాతంత్రం కాదు ఎప్పటికీ కూడా. అంటే మా రైట్స్ విత్ ఇన్ ద రెస్పాన్సిబిలిటీస్, అంతేగాని వితౌట్ లిమిట్స్ దేర్ ఆర్ నో రైట్స్ వితౌట్ లిమిట్స్. అది మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఈవెన్ కుటుంబ సభ్యులు కూడా ఇచ్చినప్పుడు ఖర్చు పెట్టాల్సిన పద్ధతి కూడా దేనికోసం ఒక వేస్ట్ కాకుండా, అధికంగా కాకుండా తక్కువ కాకుండా, వేస్ట్ కాకుండా కంఫర్ట్గా ఉండాలి. మన లైఫ్ కంఫర్ట్గా ఉండాలంటే కుటుంబ సభ్యులందరూ కూడా కంఫర్ట్గా ఖర్చు పెట్టాలి, కంఫర్ట్గా పెట్టుబడి పెట్టాలి. ఇవన్నీ కూడా ఖర్చు పెట్టేప్పుడు జాగ్రత్తగా వహించాల్సిన అవసరం ఉంటుంది. అదే మాదిరిగా మనకు ఒక ఆర్థిక క్రమశిక్షణకు ఉండాల్సిన అవసరం ఉంటుంది. ప్రతి వ్యక్తి కూడా ఆర్థిక భద్రతతో పాటు ఆర్థిక క్రమశిక్షణ కూడా అవసరం ఉంటుంది. అది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది.